నమస్తే. నా పేరు డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే థైరాయిడ్. అసలు థైరాయిడ్ సమస్య ఎందుకొస్తుంది? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనకి శరీరంలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి? థైరాయిడ్ జనరల్‌గా ఎందుకొస్తుందంటే ఎవరికైనా తెలుసండి. అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డరు. అది ఎందుకొస్తుంది అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైతే, కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువైతే ఆటోమేటిక్‌గా మనకి థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనకు లక్షణాలు ఏంటి అనంటే, సార్ థైరాయిడ్ ఉంటే ఒకటే అండి. మనకి హెడ్ టు టో అంటే హెయిర్ నుంచి మొదలుపెడితే పాదం దాకా ప్రతి ఒక్క ఆర్గాన్ ఎఫెక్ట్ అయిపోతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెడేక్ ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎగ్జాప్థాల్మస్ అంటే ఐబాల్స్ ఉంటాయి కదా! కొంచెం బయటకొచ్చినట్టు అనిపిస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనంటే, ఈ ఫేస్ ఏదైతే ఉంటుందో అది పఫీనెస్ అని అంటారు. అంటే ఫేస్ రౌండ్‌గా అయిపోయి కొంచెం వాపులాగా అలా గూడా అనిపిస్తుంది. దాంతో పాటు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాన్‌స్టిపేషను, జీర్ణ సమస్యలు చాలా ఎక్కువుండడం వల్ల ఏమవుతుంది అనంటే, వాళ్ళకు నోటి నుంచి దుర్వాసన గూడా ఏర్పడుతుంది. నోటి నుంచి దుర్వాసన అంటే హాలిటోసిస్ అయిపోతుంది. దాంతో పాటు ఈ థైరాయిడ్‌లో మనకి 2 రకాల థైరాయిడ్‌లుంటాయండి. ఒకటేంటంటే హైపోథైరాయిడిజం, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అనంటే ఏందంటే, థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ స్లో అయిపోతుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ ఉందండి. సైకిల్ మెల్లగా తొక్కితే ఏమవుతుంది? మన క్యాలరీస్ బర్న్ అవుతాయా? బర్న్ గావు. ఇన్ ద సేమ్ వే థైరాయిడ్ గ్లాండ్ ఏమవుతుంది అనంటే స్లోగా ఫంక్షనింగ్ జేయడం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ గాని ఏదైతే ఉందో అది బర్న్ గాదు. బర్న్ గాకపోయడానికి అప్పుడేమవుతుందంటే ఫ్యాట్ మొత్తం మనకి అక్యుములేట్ అయిపోయి వెయిట్ ఎక్కువైపోతారు. హైపోథైరాయిడిజంలో వెయిట్ అనేది ఎక్కువుంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ తొక్కుతాం. అది ఫాస్ట్‌గా తొక్కితే ఏమవుతుంది? క్యాలరీస్ బర్న్ ఎక్కువైతాయి. హైపర్ థైరాయిడిజంలో ఏందంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ ఫాస్ట్‌గా అయిపోవడం వల్ల మనము మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది తొందరగా కరిగిపోతుంది. అలాంటి వాళ్ళలో ఏమవుతుంది అనంటే వెయిట్ లాస్ అనేది ఎక్కువవుతుంది. ఇలా 2 హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఉంటుంది. ఇంకొక థైరాయిడ్ ఉంటుందండి. అది హషిమోటోస్ థైరాయిడిజం అని అంటారు. దాని యాంటిబాడీస్ ఎక్కువ ఉంటాయి. అది హషిమోటోస్ అని అంటారు. సో, ఇలాంటి లక్షణాలుంటాయి. దీంతో పాటు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మామూలుగా పర్సనల్ కంప్లెయింట్స్ అంటే ఫీమేల్స్‌లో ఏముంటుంది అనంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కోపము, చికాకు మేల్స్‌లో గూడా కోపము, చికాకు ఉంటుంది. దాంతో పాటు వీళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషను ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్, మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ సైకిల్ అనేది సరిగ్గా రాకపోవడము. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మన స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది అనంటే వీళ్ళకు ఈస్ట్రోజన్ అనే ఫీమేల్ హార్మోన్ తగ్గిపోయి టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ పెరిగిపోయి దాంతో ఏమవుతుంది అనంటే వీళ్ళకు పీసీఓడీ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అనంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండవు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. దాంతో పాటు ఇంకా చాలా దుష్పరిణామాలుంటాయి. అదే మేల్స్‌లో అయితే ఏమవుతుంది అనంటే వీళ్ళకు మనకి పర్సనల్ కంప్లెయింట్స్ ఏవైతే అంటారో సెక్షువల్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఎరెక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇలాంటి చాలా సమస్యలు కూడా ఏర్పడతాయి. దాంతో పాటు కండరాల బలహీనత, దాంతో పాటు జాయింట్ పెయిన్స్, వెయిట్ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళలో ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ కూడా డెవలప్ అవుతాయి. సో, అనేకమైన రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఒక థైరాయిడ్ వల్ల మనము చూడొచ్చండి. సో, హోమియోపతి మనకి జనరల్‌గా హోమియోపతిలో థైరాయిడ్‌కి చాలా వండర్‌ఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. మనం చెప్పాం గదా! వీళ్ళకేందంటే వెయిట్ గెయిన్ ఎక్కువైపోతారు. తర్వాత రెస్పిరేటరీ కంప్లెయింట్స్ ఒస్తాయి. తర్వాత స్కిన్ కంప్లెయింట్స్ ఒస్తాయి. దాని తర్వాత హెయిర్ కంప్లెయింట్స్ ఒస్తాయి. హోమియోపతిలో ఏంటంటే మనకు అయోడిన్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఎందుకు అయోడిన్ అనంటే మన థైరాయిడ్‌లో ఏంటంటే ఐరన్ మెటబాలిజం తగ్గిపోతుంది, ఎఫెక్ట్ అయితుంది. అయోడిన్ తగ్గిపోతుంది. సెలీనియం అనేది ఒకటుంటుంది. అది గూడా తగ్గిపోతుంది. ఇలా రకరకాల మెటబాలిజం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అయోడిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది వాడడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ నార్మల్ అవుతుంది. అలాగే థైరాయిడినం అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయండి. మనము పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి మెడిసిన్ ఇయ్యడం జరుగుతుంది. అది వాడడం వల్ల మనము లాంగ్ టర్మ్‌లో థైరాయిడ్ అనేది క్యూర్ జేయొచ్చు. మనము చాలా వరకి థైరాయిడ్ అనేది పెద్దవాళ్ళనే జూస్తాం అనుకుంటున్నాము. కానీ ఇవాళ రేపటి జనరేషన్‌లో జనరల్‌గా మనం 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఉన్న వాళ్ళ పిల్లల్లో గూడా థైరాయిడ్ జూస్తున్నాము. సో, పిల్లల్లో గూడా థైరాయిడ్ జూస్తాము. అంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లల్లో గూడా మనము థైరాయిడ్ ఎక్కువ జూస్తున్నాం. స్కూల్‌లో ఉన్న స్ట్రెస్ గాని, లేకపోతే ఇంట్లో గూడా పేరెంట్స్ ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల గాని, ఈ పేరెంట్స్ టైమ్ గైడ్‌లైన్స్ పెట్టేసి ఇలానే ఉండు, నువ్వు అలానే ఉండు, అది జేయకు, ఇది జేయకు అనుండి ఒక కిడ్‌ని ఇంకో కిడ్‌తో కంపేర్ జేయడం వల్ల లేకపోతే చుట్టుపక్కల వాళ్ళనితో కంపేర్ జేయడం వల్ల వాళ్ళు ర్యాంక్ అలా వచ్చింది. వీళ్ళు స్కూల్‌లో ఇన్ని మార్క్స్ సెక్యూర్ చేశారు. వీళ్ళు 90% సెక్యూర్ చేశారు. 100% సెక్యూర్ చేశారు. ఇలా ఉండడం వల్ల. లేకపోతే కొంచెం లావున్న పిల్లల్లో ఏమైతుందంటే స్కూల్‌లో ఏమవుతుందంటే
షేమింగ్, బాడీ షేమింగ్ అంటారు. అంటే లావు ఉన్నారని పిల్లలు ఎక్కిరిస్తారు కదా! సో, అలాంటి సమయంలో కూడా స్ట్రెస్‌కి లోనైపోయి థైరాయిడ్ వచ్చే వాళ్ళ ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఇంకోటి ఇంట్లో పెట్స్‌ని పెంచుకుంటారు. ఎప్పుడైతే పెట్స్ చనిపోతుందో, ఒకవేళ పెట్స్ తోటి బాగా క్లోజ్ ఉంటే పిల్లల్లో స్ట్రెస్‌కి లోనైపోయి అలా కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఇంకా మీరు ఫర్దర్‌గా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఏమైనా కావాలి అనంటే మా కాంటాక్ట్ చేయండి. ఫర్దర్‌గా హోమియోపతి ట్రీట్మెంటు, హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా థైరాయిడ్‌కి ఎలా సొల్యూషన్ అనేది మనం చెప్తామండి.